తొందరగా రారా, కాలేజీకి టైం అవటంలా. అవుతోంది, వస్తున్నా. వెళ్ళాలి కదా. గాంధీ అక్క, ఏమిటి ఆలోచిస్తున్నావు? అదే ప్రిన్సిపాల్ గారికి హార్ట్ అటాక్ వచ్చినట్టు రాత్రి నాకు కల వచ్చింది, అందుకే బెంగగా ఉంది. నువ్వేం బెంగపడకు, ఆయన బాగానే ఉన్నారు. ఇందాకే నాతో మాట్లాడారు. అలాగా, అమ్మయ్యా, ఇప్పుడు నా బెంగ తీరిపోయింది. అంత భయభక్తులుండబట్టే సస్పెండ్ అయ్యావా? అది నా తప్పు. నిన్ను కాలేజీకి పంపేది అడ్డగాడిగా తిరగమని, ఆడపిల్లలతో పోట్లాడమని, ఎలక్షన్స్ లో ఊరేగమని కాదు. ఏళ్ళొచ్చాయి ఎందుకు? చిచి. అయ్యో అదేమిట్రా, ఇంత మాత్రం దానికి వాడిని చావాలి. అసలు నువ్వు ఇలా వెనకేసి రాబట్టే వాడికి బరువు బాధ్యత తెలియకుండాపై. ఆగో చూడు, ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తామని తెలిసిందో వాడు సస్పెండ్ చేయడం కాదు, నేనే కాలేజ్ మానిపించి కూలి పనికి పంపిస్తాను. ఇక వెళ్ళు, కాఫీ తీసుకురామా. కాఫీ గీఫీ అక్కర్లేదు కానీ డాడీ ఆఫీస్ రూమ్ లో ఉన్నారనుకుంటా. నేను అడిగానని చెప్పి వచ్చి సంతకం చేయించుకోట్రా. రాడీ నువ్వు అడగడం నేను కాదంటున్నా. బ్లాంక్ చెక్ నీ ఇష్టం వచ్చినంత రాసుకో. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. ఇంతకీ ఎందుకో చెప్పలేదమ్మా? ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తున్నాను డాడీ. కాలేజ్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యాను. ఓ కంగ్రాచులేషన్స్ బేబీ. పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా కాలేజీ ఎలక్షన్స్ కి ఎక్కువ దొమ్మీలు మర్డర్లు జరుగుతున్న ఈ రోజుల్లో నువ్వు గెలిచావంటే ఒక రకంగా ఆ వీరేశ్వరరావు కంటే నువ్వు 100 రెట్లు, 1116 రెట్లు బెటర్. ఇలాగే ఇంకా ఇంకా ఎలక్షన్స్ లో గెలిచి నువ్వన్నా మినిస్టర్ అయితే నేను జడ్జిని అయిపోతా. ప్రొసీడ్ బేబీ, ప్రొసీడ్. ఏమిటి? ఒంట్లో బాగాలేదా? నాకేం మాయరోగంలే, బిడ్డల గురించే. ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలి? ఎంతైనా ఆడు మగబిడ్డ. మనిషి అంత మనిషి అయ్యా కూడా నువ్వు వాడిని చీటికి మాటికి చివాట్లు పెడితే చిన్నపుచ్చుకోడు వెర్నాగన్నా పొద్దున్నుంచి తిండి తిప్పలు మాని ఆ గదిలో కూర్చున్నాడు. ఏమిటో ఎవరి గొడవ వాళ్ళదే గాని నా బాధ ఎవరూ పట్టించుకోరు. మళ్ళీ వాడిని గాంధీ, నిన్ను కోపడ్డు నాకు మాత్రం సరదానా చెప్పు. నేనైనా అమ్మాయినా నువ్వు బాగా చదువుకుని ఇంటి పేరు నిలబెట్టాలని ఆశపడతాం గాని నీ మీద నాకు పగేమిట్రా? తమ్ముడు అనే చనువుతో ఒక మాట ఎక్కువన్నా అది నువ్వు బాధ్యత తెలుసుకుంటావనే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. రా, టిఫిన్ చేద్దాం. ఏమయ్యా, నీకేమైనా బుద్ధుందా? దారి కడ్డంగా కాళ్ళు తప్పు పడుకోవడం ఏంటి దరిద్రంగా? అది కదండి. సర్లే, ఇక్కడ డ్రైవింగ్ నేర్పేది ఎవరు? మా ఓనర్ అండి. ఓనరే. ఎక్కడా అని నిద్రపోతున్నారు, లేపుతానుండండి. ఇప్పుడు 7:30 అయింది. 7 to 8 అని నాకు టైం ఇచ్చి బాధ్యత లేకుండా నిద్రపోతున్నాడా? తిండి నిద్ర తప్ప టైం గురించి పట్టించుకోకపోబట్టే ఈ డొక్కు కార్లకి సుత్తి కొట్టుకుంటున్నారు. ఓ కుర్చీ కూడా దిక్కులేదు. ఇది స్కూల్ అంట, నన్ను నేర్చుకోవాలంట. కుర్చీలు బెంచీలు ఉండడానికి ఇది కాలేజీ కాదు. టైం ప్రకారం నువ్వొచ్చి నేను రెడీగా లేకపోతే అనాలి, అంతేగాని నువ్వే అరగంట ఆలస్యంగా వచ్చి మా మీద రంకెలేస్తావేంటి? రా, గ్రౌండ్కి వెళ్దాం పదా. ఎందుకు? నేర్పించడానికి. అక్కడైతే ట్రాఫిక్ ఉండదు. ఇక దిగు.
ఇప్పుడు ఎంత అయింది టైము? 8:26 నీ టైం అయిపోయింది కదా, ఇక వెళ్ళు. హలో హలో దొంగ సచ్చినాడా? వద్దు, నేనే వస్తా. ఏంటి? నిన్ను చెంపదెబ్బ కొట్టినందుకు నన్ను సస్పెండ్ చేయించావు, మరి నన్ను కిడ్నాప్ చేసినందుకు నీకు శిక్ష పడద్దు? నేను కూడా కాలేజ్కి 2 రోజులు రావద్దా? సరే. ఆగో. పోనీ సారీ చెప్పి చంపలేసుకోనా? అది కాకపోతే గుంజీలు తీయడం, గోడ కుర్చీ వేయడం, ఏదైనా సరే. ఈ దేశంలో మగోళ్ళంతా సింహాలే, కానీ ఆడోళ్ళు మాత్రం చీమల కన్నా హీనంగా చూడబడుతున్నారని నా బాధ. మగోడు ఎంత మంచోడైనప్పటికీ ఇంటికొచ్చిన పెళ్ళాన్ని ఏదో ఒక సమయంలో మాట తోలకపాడు. దాంతో ఆ పిల్ల మనసు ఎంత బాధపడుద్ది. అందుకనే నా మూలకంగా ఈ భారతదేశంలో ఏ ఒక్క ఆడపడుచు గాని, ఏ ఒక్క ఆడమనసు గాని బాధపడకూడదనే నేను పెళ్లి కూడా చేసుకోలేదు. ఆగండి ఆగండి, మరి మన జస్టిస్ రుద్రమదేవి గారు ఎందుకు చేసుకోలేదో నాకైతే తెలవదు. కానీ రండి, జోళ్ళు జోళ్ళుగా వచ్చే మంగళసూత్రాలు అందుకోండి. లేచి రావయా. నేను కూడా నీలా ఆవేశపడేవాణ్ణి అయితే ఆ వీరుగాడిని చంపడంతో పాటు కాకి బట్టలు వేసుకున్న ఈ శరీరంతో కటకటాల్లోకి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకునేవాణ్ణి. ఏదో ఒక రోజున చట్టబద్ధంగానే వాడి అక్రమాలను అంతం చేసి తీరతాను. అంతవరకు నీకు నా మొహం కూడా చూపించను. రావయ్యా సన్యాసిరావు, రారా. నమస్కారం వీరేశ్వర గారు.
మీరింత అభిమానంగా నన్ను పిలిపించారు అంటే నాకు ప్రతిజ్ఞ వచ్చేసిందనుకుని ఆర్డర్స్ కూడా తెప్పించేసి ఉంటారు. కానీ మీరు నన్ను క్షమించాలి. నాది మట్టి బుర్ర. నా ముఖంలో జడ్జి కళ లేదు. ఈ జన్మలో నాకు జడ్జి అయ్యే యోగము లేదు. మీరు నా గురించి ఇంత శ్రమ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. వస్తానండి. అమ్మ దొంగ సన్నాసి, నీతో అవసరం పడిందని వాసన పట్టేశావన్నమాట. ఇదిగో సన్నాసిరావు, ఆగాగు. నీతో చిన్న పని వచ్చిందయ్యా. నాకు తెలుసండి. మీరు పని కట్టుకుని నా కోసం కబురంపినప్పుడే డౌట్ వచ్చింది. ఎదురొచ్చి రారమ్మన్నప్పుడు క్లియర్ అయిపోయింది. అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను. మీరు ఎక్స్ పార్టీ వెంకటనారాయణ ఏలూరు లాకులు కాడ మర్డర్ వేయించారు. వేయించకనేందులేండి, వేశారు. ఇప్పుడు అది కేసు అయింది, కోర్టుకెక్కింది. అంతే కదా? అమ్మనియ్యా. ఆర్డర్, ఆర్డర్. పార్లమెంటు సభ్యులు అన్పార్లమెంటరీ బూతులు వాడకూడదు ఎంపీ గారు. సన్యాసిరావు, ఎస్ యువర్ ఆనర్. ఈ ఒక్కసారికి నన్ను బయటపడేస్తే నిన్ను జడ్జింగ్ చేయటం ఖాయమయ్యా. నాకు వాగ్దానాలొద్దు, అంత టర్మ్స్ ఇన్ క్యాష్. అలాగే బాగా వాదించాలి మరి. అస్సలు వాదించను. చిన్న థ్రిల్ ఇస్తా. అది ఎప్పుడు అనుకున్నారు? కేసు జడ్జిమెంట్ దాకా వచ్చాక.